ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని ఆరోపించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. రాజధాని నిర్మాణానికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. 53,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు జగన్. మావిగన్ మాట వింటేనే చంద్రబాబు గుండె ఆగినంత పనవుతుందని విమర్శించారు జగన్. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతూ ఉంది. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము, మిమ్మల్ని తిట్టకపోతే, వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే నిజంగా మీరంతా కరెక్ట్గా ఏ మేరకు అసెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే చెప్పగలుగుతారు. రాజధానిలో 7 బిల్డింగ్ల కోసం 14,000 కోట్లు ఖర్చు చేయబోతున్నారన్నారు జగన్. సచివాలయం 5 బిల్డింగ్లకి అద్దాలు అమర్చేందుకు అయ్యే ఖర్చు 2,540 కోట్లు అంటున్నారు. ఒక చదరపు అడుగుకి 22,000 ఖర్చు చేస్తున్నారు. అమరావతి కోసం ఇప్పటికే 50,000 కోట్లకు పైగా అప్పులు చేశారంటూ విమర్శించారు జగన్. ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఈ 7 బిల్డింగుల పేరిట వెరసి 10,665 కోట్లు సెక్రటేరియట్ కోసం, అసెంబ్లీకి 1,947 కోట్లు, హైకోర్టుకు ఇప్పటిదాకా పిలిచిన వ్యయాన్ని లెక్కేసుకుంటే మరో 1,480 కోట్లు లెక్కేసుకుంటే ఈ 7 బిల్డింగులకు ఇప్పటిదాకా 14,092 కోట్లు కేవలం 7 బిల్డింగులకు. $10,665 కోట్లు అంటే స్క్వేర్ ఫీట్కి ఈ 52,20,496 SFT ఏదైతే ఉందో, స్క్వేర్ ఫీట్కు వెరసి ఈ 10,665 కోట్లు, స్క్వేర్ ఫీట్కు వెరసి 20,427 రూపాయలు పర్ స్క్వేర్ ఫీటు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షను. అదనంగా ఈసారి గ్లాస్ ఫిట్టింగ్ అంట, అద్దాల కోసం ఏకంగా మరో 2,540 కోట్లు. ఆ 5 బిల్డింగులకు అద్దాలు వేయడానికి 2,540 కోట్లు మళ్ళా కట్టబెట్టారు. మళ్ళా సేమ్ కాంట్రాక్టర్లకే, సుమా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కాదు, ఒక్కొక్క పనికి ఒక్కొక్క కాంట్రాక్టర్ కాదు, మళ్ళీ వాళ్ళకే అన్నీ. గొడ్డలిపాటి మీదా మాదా? వెన్నుపోట్లు, కుట్రలు, హత్య రాజకీయాలు మీవా మావా అంటూ ప్రశ్నించారు జగన్. వైసీపీ గొడ్డలిపాటి అంటూ టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు జగన్. ఎవరిది గన్ కల్చర్? ఎవరిది హత్య రాజకీయాల పార్టీ? ఎవరిది గొడ్డలిపాటి? మా కుటుంబంలో 3 హత్య రాజకీయాలకు బలైపోయారు అని మాపైనే గొడ్డలిపాటి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా తాత రాజిరెడ్డిని హత్య చేసింది టీడీపీ నేతలు కాదా? వైఎస్ మరణానికి ముందు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ఏం మాట్లాడారు? నువ్వు మళ్ళీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని చంద్రబాబు అన్నారు. టీడీపీ పాలనలోనే వివేకా బాబాయ్ హత్య జరిగింది అని విమర్శించారు జగన్. నేను అడుగుతా ఉన్నా అసలు చంద్రబాబు నాయుడు గారిని, అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబుని సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్య రాజకీయాలు? ఎవరిది హత్య రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా, మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, 3 బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు.